పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. కీర్తనల గ్రంథము 117వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఎందుకంటే భూమిని, ఆకాశాన్ని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించిన దేవుడు. సమస్త జనముల మీద ఆయన కృపను కుమ్మరించుచున్న దేవుడు. దీనులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి అధికారుల పక్కన కూర్చుండబెట్టు దేవుడు. మన దేవుడు మనిషి కొరకు ప్రాణము పెట్టి రక్తము చిందించి శిలువ మీద వేలాడిన దేవుడు. మనిషిని నరకము నుండి తప్పించి నిత్య జీవానికి నడిపించుచున్న దేవుడు. కాబట్టి సకల జనులారా, అన్యజనులారా, సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి, ఆయన స్తుతులకు పాత్రుడు.